అప్పు, 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 అప్పు. ఎంతకాలం ఈ అప్పుతో సఫర్ అవుతున్నారు? అసలు అప్పులు చేయడానికి గల రీజన్ ఏంటి? ఒకసారి అప్పు చేస్తా ఉన్నారు. అప్పు తీర్చడం కొరకు ఇంకో అప్పు. ఆ అప్పు తీర్చడం కొరకు ఇంకో ఈఎంఐ. అది తీర్చడం కొరకు ఇంకో ఈఎంఐ. వై ఆల్ దీస్ థింగ్స్? ఎందుకు డబుల్ ట్రిపుల్ అవుతూ ఎందుకు వెళ్తుంది? మీ ఆలోచన విధానంలో ప్రాబ్లమా? లేక కర్మ ఫలితమా? లేక రుణ ఫలితమా? లేక ఒక్కసారి అప్పు తీసుకొచ్చాక ఇంకా అప్పు ఇంకా జీవితాంతం కంటిన్యూ అవ్వాల్సిందేనా? మరి మీరు చేస్తున్న పూజలు ఎందుకు? మేనిఫెస్టేషన్ ఎందుకు? ఉద్యోగాలు ఎందుకు? వ్యాపారాలు ఎందుకు? దైవశక్తి ఎందుకు? విశ్వశక్తి ఎందుకు? నిజంగా దైవశక్తి విశ్వశక్తి యొక్క సహాయం తీసుకుంటే అప్పుల నుండి బయటకు పడవచ్చా? త్రూ మేనిఫెస్టేషన్ డెట్స్ని క్లియర్ చేయొచ్చా? స్కోప్ ఉందా? పాసిబిలిటీ ఉందా? అసలు అప్పుని మీరు ఆకర్షిస్తున్నారా? అరెల్స్ అప్పే మిమ్మల్ని ఆకర్షిస్తూ ఉందా? మరి ఇలాంటి అప్పులకి గుడ్ లోన్, బ్యాడ్ లోన్, గుడ్ డెట్, బ్యాడ్ డెట్ ఎలా ఉంటుందో, మరి అప్పుల నుండి బయటకు రావడం ఎలా? అనంత బ్రహ్మాండం యొక్క ఆశీర్వాదాల ద్వారా ఎలా? అప్పు అనే నెగటివ్ ఎనర్జీ నుండి, నెగటివ్ ఎమోషన్ నుండి బయటకు రావడం ఎలా? అసలు పాసిబిలిటీ ఉందా లేదా? ఇలాంటి మేజర్ హిడెన్ సీక్రెట్స్ని, నిగూఢంగా దాగి ఉన్న విశ్వ జ్ఞానాన్ని వీడియోలో రివ్యూల్ చేయబోతా ఉన్నా. లాస్ట్ సెకండ్ వరకు శ్రద్ధగా వినండి. ఈ వీడియో మీ కొరకు. అప్పులతో సఫర్ అవుతున్నారా? ఈ వీడియో మీ కొరకే. శ్రీ వైబ్రెంట్ వంశీ గురువు గారిని కలుసుకునే అద్భుత అవకాశం ఈ నెల 23న హైదరాబాద్ లో. ఇప్పుడే కాల్ చేయండి. థ్యాంక్ యూ గాడ్, థ్యాంక్ యూ యూనివర్స్. హరి ఓం తత్సత్. ఓం నమో హిమాలయ. ఓం శ్రీ గంగాయ నమః. ఓం హ్రీం దుమ్ దుర్గాయ నమః. అనంత బ్రహ్మాండానికి పంచభూతాలకి నా సర్వదా కృతజ్ఞతలు. అహం బ్రహ్మాస్మి. మై ఐడెంటిటీ ఇస్ కాస్మోస్. ఆత్మ నమస్కార్. ఐ హోప్ యూ ఆల్ ఆర్ డూయింగ్ ఎక్స్ట్రీమ్లీ వెల్. మీరందరూ సేఫ్ అండ్ సెక్యూర్ లైఫ్ని లీడ్ చేస్తున్నారని మనస్ఫూర్తిగా భావిస్తూ ఉన్నా. ఈ ఎర్త్ అనే ప్లానెట్లో, ఈ ప్రపంచంలోనే, ఈ భూమండలంలోనే, ఈ బ్రహ్మాండంలోనే 60 to 75% ఆఫ్ పీపుల్ ఎక్కువగా సఫర్ అవుతున్న అంశం ఏదైనా ఉంది అంటే అప్పు. అసలు అప్పుని మీరు ఆకర్షిస్తున్నారా? అసలు అప్పే మిమ్మల్ని ఆకర్షిస్తూ ఉందా? అసలు అప్పు చేయడానికి గల కారణం ఏంటి? వ్యాలిడ్ రీజన్ ఉందా? మంచి కొరకు చేస్తున్నామా? చెడు కొరకు చేస్తున్నామా? ఓకే, చేస్తూ ఉన్నాం. ఆ అప్పుని తీర్చడానికి కొరకు ఇంకో అప్పు, ఆ ఈఎంఐని తీర్చడానికి ఇంకో లోన్, దాన్ని తీర్చడానికి ఇంకో లోన్. ఇదంతా కూడా మల్టిపుల్ అయిపోతుంది, డబుల్ ట్రిపుల్ అయిపోతూ ఉంది, మల్టిపుల్ అయిపోతూ ఉంది. మరి ఇన్ని పూజలు చేస్తున్నది ఎందుకు? ఇంత మేనిఫెస్టేషన్ చేస్తుంది ఎందుకు? ఎఫర్మేషన్స్ ఎందుకు? డిక్లరేషన్స్ ఎందుకు? విజువలైజేషన్స్ ఎందుకు? మనీ మెడిటేషన్స్ ఎందుకు? పలానా వర్డ్స్ని చాంటింగ్ చేయండి, స్క్రిప్టింగ్ చేయండి, ఉచ్చరించండి, పలానా మంత్రాన్ని జపించండి, అప్పుల నుండి బయటకు వస్తారని చెప్తా ఉన్నారు. బట్ ఇంకా ఎందుకు ఈ సఫరింగ్కి ఫుల్ స్టాప్ పడట్లేదు? పర్మనెంట్ సొల్యూషన్ ఏంటి? అప్పు అనే రోగం నుండి, జబ్బు నుండి పర్మనెంట్ సొల్యూషన్ ఏంది? గుడ్ లోన్, బ్యాడ్ లోన్. ఎలానో గుడ్ డెట్, బ్యాడ్ డెట్ కూడా ఉంటుంది. అసలు అప్పు చేయాల్సిన అవసరం ఎందుకు వస్తుంది? అసలు అప్పుని మనం ఎందుకు ఆకర్షిస్తూ ఉన్నాం? వై వీఆర్ అట్రాక్టింగ్ డెట్స్? ఎందుకు సంపదను ఎందుకు ఆకర్షించలేకపోతా ఉన్నాం? ధనాన్ని ఎందుకు ఆకర్షించలేకపోతా ఉన్నాం? సక్సెస్ని ఎందుకు ఆకర్షించలేకపోతా ఉన్నాం? నేమ్, ఫేమ్, రికగ్నిషన్ ఎందుకు ఆకర్షించలేకపోతా ఉన్నాం? అప్పునే ఆకర్షించడానికి గల రీజన్ ఏంటి? మరి అప్పు అనేది నెగటివ్ టర్మ్, నెగటివ్ ఎమోషన్, నెగటివ్ ఎనర్జీ. పెళ్లి చేయాలంటే ఈరోజు అప్పు చేస్తూ ఉన్నాం. భగవద్గీతలో ఏమైనా రాసి ఉందా పెళ్లి చేయాలంటే అప్పు చేయాలని? బైబుల్లో రాసి ఉందా? ఖురాన్లో రాసి ఉందా? వై వీఆర్ లుకింగ్ ఫర్ ద లోన్స్? అప్పులు, అప్పులు, అప్పులు. ఇట్స్ బిగ్గెస్ట్ స్టఫ్. దానికి ఎందుకు తెలియకుండా మనం ఎందుకు అడిక్ట్ అయిపోతా ఉన్నాం? మనల్ని ఎందుకు డ్రాగ్ చేసేస్తూ ఉంది? ఎందుకు క్రెడిట్ కార్డ్స్ అన్నీ అలా పడి ఉంటున్నాయి? వై? అప్పులతో మీరు సఫర్ అవుతా. ఈ వీడియో మీ కొరకే. పలానా స్పిరిచువల్ రెమెడీ చేస్తే అప్పు తీరిపోతా ఉంది, పలానా టెక్నిక్ ఫాలో అయితే అప్పు తీరిపోతా ఉంది. బట్ ఇవన్నీ చేసినా సరే అప్పు అనేది ఎందుకు ఇంకా మీకు జీవితాంతం కొనసాగుతూ వస్తుంది? ఈ రోజుల్లో 80-90% రిలేషన్షిప్ ఇష్యూ వస్తుందంటే ల్యాక్ ఆఫ్ మనీ, డబ్బు లేకపోవడమే. ఒక్కటే చెప్తున్నాను, రాసి పెట్టుకోండి, ఇది వాస్తవం. అప్పులతో జీవితాంతం సఫర్ అవ్వాలని భగవద్గీతలో కానీ, బైబుల్లో కానీ, ఖురాన్లో కానీ లేదు. మీ తలరాతలో అస్సలు లేదు, మీ అరిచేతి గీతల్లో అస్సలు లేదు. మీ ఆస్ట్రాలజీ, న్యూమరాలజీ వస్తువు కూడా డిసైడ్ చేయట్లేదు. డిసైడ్ చేస్తుంది మీరే. ఆస్ట్రాలజీ 80%, వాస్తు 80%, న్యూమరాలజీ 80%, భగవంతుడి శక్తి, దైవశక్తి, విశ్వశక్తి, ద ఎనర్జీ ఆఫ్ కాస్మోస్, దట్ ఈజ్ 100%. మరి అది ఒక్కసారి శరీరంలోకి ఇన్కల్కేట్ అయితే అప్పు పడాపంచలైపోతుంది. మీ అందరికీ చెప్తా ఉన్నా, ధనం మూలం ఇదం జగత్. ఫస్ట్ మీరందరూ ఫోకస్ చేయాల్సింది మనీ మేనిఫెస్టేషన్, మనీ మేనిఫెస్టేషన్, మనీ మేనిఫెస్టేషన్, మనీ మేనిఫెస్టేషన్, మనీ మేనిఫెస్టేషన్. ఎవ్రీడే మార్నింగ్ లేచినప్పటి నుండి మళ్ళీ పడుకునేంత వరకు కొన్ని టెక్నిక్స్ ఉన్నాయి అబౌట్ మేనిఫెస్టేషన్, అబౌట్ మనీ మేనిఫెస్టేషన్. మైండ్ సెట్కి రిలేటెడ్ కొన్ని టెక్నిక్స్, థాట్ ప్రాసెస్కి రిలేటెడ్ కొన్ని టెక్నిక్స్, చేయితో చేయాల్సినవి కొన్ని, మాటతో చెప్పాల్సినవి కొన్ని, ఆలోచించే విధానంలో కొన్ని, ఇవ్వాల్సినవి కొన్ని టెక్నిక్స్ మీరు ఆన్ డైలీ బేసిస్లో ఫాలో అయితే డబ్బుకి అసలు లోటే ఉండదు. ఒక సముద్రపు అలలు వచ్చి ఎలా ముందుకు వస్తూ ఉంటాయో, డబ్బు సంపాదించుకునే మార్గాలు కావచ్చు, అవకాశాలు కావచ్చు, ఆపర్చునిటీస్ కావచ్చు, స్కోప్ కావచ్చు, దారులు కావచ్చు,
మీ వరకు వచ్చేస్తాయి. అసలు అప్పు నుండి బయటకు వెళ్ళాలంటే ఒక ధనాకర్షణ వ్యక్తిగా మీరు మారాలి. అది గుర్తుపెట్టుకోవాలి. ఒక నార్మల్ హ్యూమన్ బాడీ నుంచి ఒక మ్యాగ్నెటిక్ ఎనర్జీ ఉన్న బాడీగా కన్వర్ట్ అవ్వాలి. ఒక మనీ అట్రాక్షన్ ఎనర్జీగా ఈ సోల్ మొత్తం కన్వర్ట్ అవ్వాలి. హెయిర్ టిప్ నుండి బాడీ బాటమ్ వరకు మనీ అట్రాక్షన్ సోల్, మనీ అట్రాక్షన్ ఫిజికల్ బాడీ, మనీ అట్రాక్షన్ మైండ్ సెట్. ఒక ధనాకర్షణ వ్యక్తిగా మారితేనే ధనం మీ దగ్గరికి రావడానికి ఇష్టపడుతుంది. అసలు డబ్బు మీ దగ్గరకు వచ్చి నిలబడాలి అంటే డబ్బుని మీరు ప్రేమించడం కాదు, డబ్బు నుండి ప్రేమను పొందాలి. ట్రై టు అండర్స్టాండ్. మనం చెప్తాం మనీ ఐ లవ్ యూ, మనీ ఐ లవ్ యూ అని. నో, డబ్బు నీకు చెప్పాలి, అరే బేటా లవ్ యూ సో మచ్ అని. మరి డబ్బు మనల్ని ఇష్టపడితేనే, ప్రేమిస్తేనే డబ్బు మన దగ్గర ఉంటుంది. మరి డబ్బు మనం ఇష్టపడాలి, మనల్ని ప్రేమించాలంటే డబ్బుకు తగ్గట్టు మనం ఏమైనా మారుస్తున్నామా, చేస్తున్నామా? మన ఆలోచనలు కానీ, మన వైఖరి కానీ, మన ధోరణి కానీ ఒక్కసారి ఆలోచించండి. ఇంట్లో చెప్తాం అద్దం ముందు ఐఎమ్ మనీ మ్యాగ్నెట్ అని. బయటికి వెళ్ళి కొత్తిమీర కట్ట దగ్గర బేరాలాడతారు. ఇంకో కట్ట ఇస్తావా ఏంది 10 రూపాయలకి? 10 రూపాయలు వస్తూ 1000 రూపాయలు కొంటున్నామంటే బేరాలాడినా తప్పలేదు. పాపం వాళ్ళకి శారీ కరెక్ట్గా ఉండదు, చెప్పులు ఉండవు, అక్కడ బేరాలాడుతూ ఉంటాం. ఇంట్లో ఏమో మనీ మ్యాగ్నెట్ అని చెప్పి బయటకు వచ్చి బేరాలాడితే ఎలా వర్కౌట్ అవుతుంది? ఎప్పుడు, ఎక్కడ, ఎవరితో, ఎంతవరకు, దీస్ థింగ్స్ ఇంపార్టెంట్ బేరాలాడేటప్పుడు. అండ్ కెన్ ఐ టెల్ వన్ సీక్రెట్ మా? ఈ అనంత బ్రహ్మాండంలోనే మనీ మేనిఫెస్టేషన్ చాలా ఈజీ థింగ్. డబ్బుని గౌరవించాలా, డబ్బు నుండి గౌరవాన్ని పొందాలి. డబ్బుని ప్రేమించాలి, డబ్బు నుండి ప్రేమను పొందాలి. డబ్బుని తెలిసి కానీ తెలియక కానీ తక్కువ చేసి మాట్లాడొద్దు, చులకనగా చూడొద్దు. డబ్బు పట్ల శరణాగతి వేడుకోవాలి, డబ్బు పట్ల క్షమాభిక్ష కోరుకోవాలి. ఈ 5 మార్గాల్లో మీరు మాస్టరీ చేస్తే, ఈ 5 విషయాలకి మీరు మాస్టరీ చేస్తే డబ్బు వద్దన్న మీ ఇల్లు తలుపు తడుతూనే ఉంటుంది. అండ్ మనీ మేనిఫెస్టేషన్కి పవర్ఫుల్ సీక్రెట్ ఏంటి అంటే, ఈ అనంత బ్రహ్మాండాన్ని నడిపిస్తుంది పంచభూతాలు, ద 5 ఎలిమెంట్స్. మరి ఈ పంచభూతాలకి సంబంధించిన మేనిఫెస్టేషన్ టెక్నిక్, ఈ పంచభూతాలకి సంబంధించిన విశ్వ జ్ఞానం ఏదైతే ఉందో, డబ్బు పట్ల పంచభూతాలకి సంబంధించిన విశ్వ జ్ఞానాన్ని నిజ జీవితంలో ఆచరణలో పెడితే డబ్బుకు లోటు ఉంటుంది. మరి ఆ పంచభూతాలకి రిలేటెడ్ మనీ మేనిఫెస్టేషన్ ఎలా, హౌ ఇస్ ఇట్ పాసిబుల్? గుర్తుపెట్టుకోండి. మళ్ళీ చెప్తున్నాను, ఈ అనంత బ్రహ్మాండంలో ఈజియెస్ట్ థింగ్ ఏదైనా ఉంది అంటే మనీ మేనిఫెస్టేషన్. లక్షల కోట్లు, ఓకే ఫైన్. ముందు ప్రశాంతత, రోటీ కప్పడ మకానికి ప్రాబ్లం ఉండకూడదు, హెల్దీ లైఫ్. ఈ రోజులో చదువుకుంటున్నాం. క్వాలిటీ ఆఫ్ లైఫ్ డబ్బే ఇస్తుంది. న్యూట్రిషన్ ఫుడ్ డబ్బే. పేరెంట్స్కి గుడ్ హెల్త్ మనీ, పిల్లలకి గుడ్ ఎడ్యుకేషన్ మనీ, రోటీ కపడా మకాన్ మనీ, సేఫ్ అండ్ సెక్యూర్ లైఫ్ లీడ్ చేయాలి మనీ, మంచి క్లాత్స్ వేయాలి మనీ, కొన్ని ఆర్నమెంట్స్ తీసుకోవాలి, గోల్డ్ తీసుకోవాలి, ఎవ్రీథింగ్ ఇస్ మనీ. డబ్బులు ఏమైనా చెట్లు కాస్తున్నాయా? ఎస్, ఆ కాగితం, ఆ పచ్చటి నుండి తయారవుతుంది ప్లాంట్ నుండే. డబ్బుదే ముందర నాకు నువ్వు ఇంపార్టెంట్, డబ్బు ఉంది కాబట్టి ఈరోజు అలా ఉంటున్నారు మనుషులు మనతో. ఎవ్రీథింగ్ ఈజ్ మెటీరియలిస్టిక్. హార్ట్ టు హార్ట్ కనెక్షన్, సోల్ టు సోల్ కనెక్షన్, హ్యూమన్ టచ్, హ్యూమన్ ఫీల్స్ ఈ రోజుల్లో లేవు. మనీ నడిపిస్తూ ఉంది. ధనం మూలం ఇదం జగత్. మనీ మేక్స్ మెనీ థింగ్స్. మరి మనీ మేనిఫెస్టేషన్ ఎలా? ప్రతి మచ్ ఇది. అప్పుల నుండి బయటకు రావాలి అంటే ఫోకస్ ఆన్ మనీ మేనిఫెస్టేషన్. అది కూడా పంచభూతాలకి రిలేటెడ్ అయిన మనీ మేనిఫెస్టేషన్ చేయాలి. అండర్లైన్ చేసుకోండి. పంచభూతాలకి, ఎందుకంటే పంచభూతాలే విశ్వాన్ని నడిపిస్తుంది. పంచభూతాలకి రిలేటెడ్ అయిన మనీ మేనిఫెస్టేషన్ చేస్తే డబ్బుకు లోటు ఉండదు. ఉద్యోగ అభివృద్ధి టాప్ నాచ్, వ్యాపార అభివృద్ధి టాప్ నాచ్, వ్యవసాయ అభివృద్ధి టాప్ నాచ్. డబ్బులు సంపాదించుకునే అవకాశాలన్నీ కంటి ముందుకు వస్తాయి. ఎరుకుతో ఉండి, ఓపెన్ మైండ్తో ఉండి, యూ హ్యావ్ టు పిక్ ఇట్ అప్. ఒక హ్యూమన్ బాడీ ఒక మనీ అట్రాక్షన్ బాడీగా కన్వర్ట్ అవ్వాలి. దట్ ఈజ్ త్రూ మేనిఫెస్టేషన్ ద్వారా. ఒక సోల్, హ్యూమన్ సోల్, మనీ మేనిఫెస్టేషన్ సోల్గా మీ సోల్ మారాలి. అండ్ మీ అందరికీ సోల్ కాలింగ్ ఫ్యాక్టర్ కామన్గా ఉంటుంది. ఏంటది? డబ్బును ఆకర్షించాలి. గుర్తుపెట్టుకోండి, అనంత బ్రహ్మాండం యొక్క ఆశీర్వాదాల ద్వారా డబ్బుని ఈజీగా మేనిఫెస్టేషన్ చేయొచ్చు. మరి ఎలా? ఫర్ ద ఫస్ట్ టైం భగవంతుడి ఆశీర్వాదం, విశ్వం ఆశీర్వాదం, పంచభూతాలు అనుగ్రహించింది, విశ్వం ఆజ్ఞాపించింది. ఫర్ ద ఫస్ట్ టైం ఇప్పటి వరకు తెలుగులో ధనాన్ని ఆకర్షించడం కొరకు పంచభూతాలని పంచభూతాలకి రిలేట్ అవుతూ, అనుసంధానిస్తూ మనీ మేనిఫెస్టేషన్ సీక్రెట్స్ సౌత్ ఇండియాలోనే తెలుగులో ఎవరూ బహిరంగ బయటికి చెప్పలేదు. నేనే చెప్తా ఉన్నా మీకు. ఐఎమ్ గివింగ్ దిస్ వర్డ్ టు ఆల్ ఆఫ్ యూ. ఏమని? ఫర్ ద ఫస్ట్ టైం శ్రీ వైబ్రెంట్ వంశీ గారు కమింగ్ లైవ్ ఆఫ్లైన్ హైదరాబాద్లో. మేజర్ సెమినార్, సౌత్ ఇండియా మొత్తం విశ్వ జ్ఞానంతో, ద విజ్డమ్ ఆఫ్ ద యూనివర్స్, నాలెడ్జ్ ఆఫ్ ద యూనివర్స్, మిస్టీరియస్ ఆఫ్ ద యూనివర్స్, హ్యాక్స్ ఆఫ్ ద యూనివర్స్ డీకోడ్ చేయబోతాను. స్వేర్ ఆన్ మీ. శ్రీ వైబ్రెంట్ వంశీ గారు అక్కడ మాట్లాడట్లేదు.
ఈ విషయం నాకు చెప్పడంలో అనుమానమే లేదు. సమ్ డివైన్ ఎనర్జీ, సమ్ కాస్మిక్ ఎనర్జీ, సమ్ యూనివర్సల్ ఫోర్స్ వచ్చి అందరినీ ఆశీర్వదించబోతాం. సమ్ కాస్మిక్ ఎనర్జీ వచ్చి అలా ఆశీర్వదించబోతుంది. బాడీలో ఉన్న సెల్స్ కణాలకి కూడా మారిపోతాయి. ఓ 10 to 15 minutes అన్కాన్షియస్ అయిపోతారని చెప్పడంలో కూడా నాకు అనుమానమే లేదు. వై? బికాస్ ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ మైండ్ సెట్కి రిలేటెడ్ బిహేవియరల్ హిప్నోథెరపీ టెక్నిక్స్, మెడిటేషన్, డిఫరెంట్ టైప్ ఆఫ్ ప్రాక్టికల్ సెమినార్ ఉండబోతా ఉంది. మీరందరూ ఎక్స్పీరియన్స్ అవుతారు అది ఫర్ ద ఫస్ట్ టైం. మీ జీవితంలో మీ పెళ్లి రోజు మీ డేట్ ఆఫ్ బర్త్ కూడా మర్చిపోతారేమో, కానీ February 23 మీరు మర్చిపోరు. రాసి పెట్టుకోండి. ఇట్స్ అ వర్డ్ ఆఫ్ శ్రీ వైబ్రెంట్ వంశీ. దైవ నిర్ణయం, విశ్వ నిర్ణయం అది. ఒక మాట చెప్తా ఉన్నా, 2600 ఎంక్వైరీస్ వచ్చున్నాయి. నాట్ ఓన్లీ ఫ్రమ్ ఏపీ, నాట్ ఓన్లీ ఫ్రమ్ తెలంగాణ, నాట్ ఓన్లీ ఫ్రమ్ ఇండియా, డిఫరెంట్ కంట్రీస్లో ఉన్న మన తెలుగు వాళ్ళ దగ్గర నుండి. ఆఫ్లైన్ సెమినార్ ఎప్పుడు, ఆఫ్లైన్ లైఫ్ చేంజింగ్ ట్రాన్స్ఫర్మేషన్ ప్రోగ్రామ్ ఎప్పుడు అని 2600 ఎంక్వైరీస్. బిగ్గెస్ట్ క్రౌడ్ పుల్లింగ్ ఉంది. పాసిబిలిటీ లేదు మాకు. ఓ ఫింగర్ టిప్స్ మీద వీఆర్ టేకింగ్ ఎ నెంబర్. ఎందుకు? నాలెడ్జ్ షేర్ చేశామా, ఆ నాలెడ్జ్ జీవితంలో ఆచరణలో పెట్టాడా, ఆచరణలో పెట్టిన వ్యక్తి ఏదో ఒకరోజు ఆచారాలై కూర్చోవాలా. దట్ ఈస్ ద కాన్సెప్ట్. ఆచరణలో పెట్టిన వ్యక్తికి భగవంతుడి యొక్క ఆశీర్వాదం, పంచభూతాల యొక్క ఆశీర్వాదం, ప్రకృతి యొక్క ఆశీర్వాదం, ఇంటి పెద్దల యొక్క ఆశీర్వాదం నిండుగా ఉండాలి. ఆ వ్యక్తికి, ఆ వ్యక్తి యొక్క కుటుంబ సభ్యులకి. దట్ ఈస్ ద ఎజెండా. అప్పు అన్నది వదిలేయండి. సంపద, డబ్బు, ఐశ్వర్యం, విజయం, వైభవం, సమృద్ధి, సంపూర్ణత్వం, లావిష్ అబండెన్స్, ఈ పదాల్ని పట్టుకోండి. మరి పంచభూతాలకి రిలేట్ చేస్తూ పవర్ఫుల్ మనీ మేనిఫెస్టేషన్ ఆఫ్లైన్ ప్రోగ్రామ్ శ్రీ వైబ్రెంట్ వంశీ గారి చేత కండక్ట్ చేయబోతా ఉంది, జరగబోతా ఉంది. డేట్స్ నోట్ చేసుకోండి అమ్మా. February 23 ఆదివారం మార్నింగ్ 10 AM నుండి ఈవినింగ్ 6 PM వరకు హైదరాబాద్లో ఉంటుంది. సిటీ మధ్యలో ఉంటుంది. ఆ లొకేషన్స్ అవన్నీ కూడా అతి త్వరలో నా టీం రివ్యూల్ చేయబోతా ఉన్నారు. బిగ్గెస్ట్ ఎంక్వైరీస్ వచ్చున్నాయి. అంతమందికి అలౌట్ చేయడం హైలీ ఇంపాసిబుల్. హూ కమ్స్ ఫస్ట్ వాళ్ళకే మేము ఫస్ట్ ప్రియారిటీ ఇస్తున్నాము. మార్క్ మై వర్డ్స్. మనీ మేనిఫెస్టేషన్ రిలేటెడ్ విశ్వంకి కనెక్ట్ చేస్తూ మంత్రాసు, తంత్రాసు, యంత్రాసు అన్ని మైండ్ సెట్కి కనెక్ట్ చేస్తూ, ట్రాన్స్ఫర్మేషన్కి కనెక్ట్ చేస్తూ సీక్రెట్స్ అన్నీ ఇచ్చేపోతాం. అవి మీరు పట్టుకుంటే, అవి మీరు రోజులో ప్రతిరోజు ప్రాక్టీస్ చేయగలిగితే, ఒక 90 days నావి కాదు, కష్టపడి వేరేగా చేయాల్సింది ఏమీ లేదు. జీవన విధానంలో భాగమే, ఎడిషనల్గా చేయాల్సింది ఏమీ లేదు. అవి మీరు చేయగలిగితే డబ్బుకు లోటు ఉండదు. అస్సలు మనీ కొరకు మీరు ఆలోచించక్కర్లేదు. డబ్బు ఏదో ఒక రూపంలో మీ వైపు ఫ్లో అవుతూనే ఉంటుంది. మనీ కమ్స్ టు యూ ఆల్, మనీ ఫ్లోస్ టు యూ ఆల్, మనీ గ్రోస్ వస్తూనే ఉంటుంది. మనీ కమ్స్, మనీ ఫ్లోస్, మనీ గ్రోస్ వస్తూనే ఉంటుంది. ఎందుకు? కరెన్సీ అనేది స్పిరిచువల్ ఎనర్జీ, మనీ అనేది స్పిరిచువల్ ఎనర్జీ. సో మీ లోపల ఉన్న స్పిరిచువల్ ఎనర్జీకి రిలేటెడ్ అయిన చక్రాస్ని యాక్టివేట్ చేయడానికి కావాల్సిన ఇన్ఫర్మేషన్ ఇవ్వబోతా ఉన్నా ఆన్ February 23. ఇంకా వన్స్ మనీ ఉంటే అది కూడా లీగల్గా, ఎథికల్గా, న్యాయబద్ధంగా, అండ్ వచ్చిన మనీ మొత్తం మనకే కాకుండా లోక కళ్యాణం కొరకు కూడా కొంత మనం చేస్తుంటాం, మంచి కార్యక్రమాలు చేస్తుంటాం. కాబట్టి డబ్బు అప్పుడు మిమ్మల్ని ఇష్టపడుతుంది, డబ్బు అప్పుడు మిమ్మల్ని ప్రేమిస్తుంది. ఎప్పుడైతే డబ్బు ఎనర్జీ మిమ్మల్ని ఇష్టపడుతుందో, మిమ్మల్ని ప్రేమిస్తుందో, డబ్బు మీ దగ్గర ఉండడమే కాకుండా ఫ్లో అవుతూనే ఉంటుంది, డబుల్ ట్రిపుల్ అవుతూనే ఉంటుంది, మల్టిపుల్ అవుతూనే ఉంటుంది. ఎందుకు? మీరు డబ్బు సంపాదించడానికి అర్హులు అన్న విషయం విశ్వానికి అర్థమవుతుంది. కాబట్టి బ్యాక్ ఎండ్లో ఇంత యూనివర్సల్ సైన్స్ ఉంది. అతి తక్కువ స్లాట్స్ ఉన్నాయి. స్వేర్ ఆన్ మీ. ప్రోగ్రామ్ అయ్యాక ఇంటికి వెళ్ళేటప్పుడు, ఆ హాల్ నుండి బయటికి వెళ్ళేటప్పుడు కాళ్ళ రెగరేసుకుని వెళ్తారు. రాసి పెట్టుకోండి. ఛాతీ ముందు పెట్టుకొని చిరునవ్వుతో వెళ్తారు. చల్, నేను బ్రహ్మాండంగా బతుకుతాను, నేను ధనవంతుడు నవ్వుతాను, కుబేరుడు నవ్వుతాను, ఐశ్వర్యవంతుడు నవ్వుతాను, లోక కళ్యాణం కొరకు కొన్ని 100 కార్యక్రమాలు నా చేతుల మీదుగా నా జిల్లాలో నేను జరిపిస్తాను అన్న భరోసా మీ మైండ్కి వచ్చాక మీరు ఆ హాల్ని విడిచిపెడతారు. ఆ బాధ్యత నాది. దానికి భగవంతుడు ఆశీర్వదించింది, విశ్వం ఆజ్ఞాపించింది. అతి తక్కువ స్లాట్స్ ఉన్నాయి. వితౌట్ ఎనీ సెకండ్ థాట్ ఒక్కసారి అటెండ్ అయ్యి చూడండి. ఇది కదరా లైఫ్, ఇది కదరా విజ్డమ్, ఇది కదరా నాలెడ్జ్, ఇది కదరా జ్ఞానం అని మీ మనసు మీతో మాట్లాడడం స్టార్ట్ చేస్తుంది. మీ అంతరాత్మ మీతో మాట్లాడడం స్టార్ట్ చేస్తుంది. మీ ఇన్నర్ కాన్షియస్, మీ డివైన్ కాన్షియస్నెస్, మీ సోల్, కా అంటాం సాంస్క్రిట్లో, అది మీతో మాట్లాడుద్ది. దిస్ ఈజ్ ట్రూత్, ఇది కదరా ఫ్యాక్ట్. సైన్స్ వాళ్ళకి చెప్తా ఉన్నా, మెటాఫిజిక్స్ అంటే ఏంటో రియల్ అరోమా ఆఫ్ మెటాఫిజిక్స్, రియల్ టేస్ట్ ఆఫ్ మెటాఫిజిక్స్, రియల్ లైవ్ స్టఫ్ ఆఫ్ మెటాఫిజిక్స్ మీరు చూడబోతా ఉన్నారు. మేజర్ సీక్రెట్స్ని రివ్యూల్ చేయబోతా ఉన్నా. ఫింగర్ క్రాస్, టచ్వుడ్, గెట్ రెడీ. అతి తక్కువ స్లాట్స్ ఉన్నాయి. ఇమ్మీడియట్గా స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేసి ఎన్రోల్ అవ్వండి. బిఫోర్ దాట్ మీ నేమ్, మీ లొకేషన్, మీ కామెంట్, ఆ కామెంట్లో టైప్ చేయండి. ఏ లొకేషన్ నుంచి వాచ్ చేస్తున్నారో కామెంట్లో టైప్ చేయండి. అండ్ అలానే అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. మన ఫ్రెండ్స్కి చాలా గిఫ్ట్స్ ఇవ్వాలనుకుంటాం. ఈ వీడియోని ఒక గిఫ్ట్గా పంపించండి, షేర్ చేయండి. మనం అనుకున్న వాళ్ళందరికీ షేర్ చేయండి. వాట్సాప్ స్టేటస్ పెట్టండి. అందరికీ శుభమే జరుగుతుంది. శ్రీ వైబ్రెంట్ వంశీ ఎల్లప్పుడూ మీతో ఉంటారు. నేను కనిపిస్తాను, వినిపిస్తాను,
భవిష్యత్తులో ఎంత ఉన్నత శిఖరాల్లో ఉన్నా సరే నిగూఢంగా దాగి ఉన్న విశ్వజ్ఞానం ఏదో ఒక రూపంలో మీకు అందిస్తాను అని చెప్పి నేను మాటిస్తా ఉన్నాను. అతి త్వరలో కలవబోతా ఉన్నాం. రాసి పెట్టి ఉంటే కలుద్దాం. సర్వే జనా సుఖినో భవంతు. జై హింద్, జై భారత్. సైనింగ్ ఆఫ్. లవ్ యూ ఆల్. అహం బ్రహ్మాస్మి.